తెలుసు బైబిల్ ఎలా రాస్తుంది, మత్తయి కాదు అప్పగించే యోధా అని రాస్తారు. యోహాను గారు రాస్తారు అప్పగించే యోధా అని. యోధా గురించి యోహానుగా తెలిసింది, మత్తయిగా తెలిసింది. యేసయ్య తెలియదా యోధా గురించి? యేసయ్య తెలియదా మన గురించి? మనం ఎన్ని విధాలుగా లోకంలో జీవించి ఈరోజు కూర్చున్నావు తెలియదా యేసయ్యకి? ఎవరితో గొడవ పెట్టుకోవచ్చు కూర్చున్నావు తెలియదా యేసయ్యకి? ఎంతమందిని పగబెట్టుకున్నావు యేసయ్య తెలియదా మన గురించి? లేదా ఎంతమందిని క్షమించావు తెలియదా యేసయ్యకి? ఎంత ప్రేమిస్తున్నావు తెలియదా యేసయ్యకి? ఎంత లోపడుతున్నావు తెలియదా యేసయ్యకి? ఎంతగా ఆత్మ కోసం పరితపిస్తున్నావు తెలియదా యేసయ్యకి? ఎంతగా దేవుడు సేవ కోసం కసితో, ఆలోచనతో, తపడంతో సేవా పని మీద దృష్టి కలిగి ఉన్నావు తెలియదా దేవుడికి? తెలియదా? తెలుసు, తెలుసు సహోదరి సహోదరు, నీ గురించి తెలుసు. కానీ గుడ్డితనంతో ఉంటే లెగించదా ఈరోజు దేవుడు ఎందుకు వచ్చి, దేవా నా జీవితం నీ ఇష్టమైతే శుద్ధి చేయడాయన, నా బతుకు నీ ఇష్టమైతే శుద్ధి చేయదు, నాకు నీ విలువ తెలియాలి. ఏ టు జెడ్ అధికారం నుంచి నెత్తి దాకా తెలియాలి, నీకు వాల్యూ తెలియాలి. ఇసుకో లేదా ఇచ్చిన డబ్బు ఒకటి ఏం చేయాలి, ఇసుకతో వద్దని చెప్పాలి. లేదా ఇచ్చిన తర్వాత కరెక్ట్గా ఉండాలి. ఈయన చేసాడు తెలుసా, డైమండ్ డబ్బులు దొంగతనం చేసేవాడు. చూసారా? ఆలోచించండి సహోదరి సహోదరుడా. ఎన్నో సంవత్సరాల జీవిత ప్రయాణం అయిపోయింది. ఈరోజు 2వ ఆదివారం 8వ తారీఖు ఈ మే నెల. పోయిన సంవత్సరం రెండో ఆదివారం మే నెల సజీవంగా ఉన్నవాడు ఈరోజు లేరండి. పోయిన సంవత్సరం మే నెలలో చాలా మంది రాలిపోయారు, లోకం వదులుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ మీద ఉన్న సేవకుడు ఎంతో మంది ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు పోయిన సంవత్సరం. వాళ్ళ మీద ఉన్నటువంటి ఆత్మల బాధపడి నెమ్మదీశాడు దేవుడు ఈరోజు. హల్లెలూయా. ఆత్మల దేవత నెమ్మదీశాడు దేవుడు. నువ్వు కనుగొను, జీవం గల దేవుడిని కనుగొను, దోషం గల దేవుడిని కనుగొను. దేవుడు సన్నిధిలో నిలబడి అనుకో, దేవా నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డాను తెలుసా? నన్ను చక్కదిద్దిన దేవుడు సన్నిధిలో నిలబడ్డాను. నన్ను చక్కదిద్దిన దేవుడు సన్నిధి, నన్ను విడిచింది, మలిచింది, మార్చింది దేవుడు సన్నిధి. నాకు ప్రార్థన నేర్పించిన సన్నిధిలో నిలబడ్డాను, వాక్యం చెప్పడం నేర్పించిన సన్నిధిలో నిలబడ్డాను, పరిచయం నేర్పించిన సన్నిధిలో నిలబడ్డాను. అంత విలువైన దేవుడే నాకు కావాలి. డబ్బులు మూట నాకు వద్దు, ఇదిగో నాకు ప్రెసిడెంట్ పోస్ట్ వద్దు, ఈ సెకండ్ పోస్ట్ నాకు వద్దు, నాకు వద్దు అని మారుతాడా? మార్పు చెందుతాడా? లేదా అపజంపని గట్టిగా చేస్తాడా? అక్కడనే కన్నీళ్ళు కాలుస్తాడా? బోధిస్తాడా? పాదలు పట్టుకుంటాడా? ప్రాధిపడతాడా? పశ్చాత్తాపడతాడా? వెనక్కి వెళ్తాడా? ముందుకు వస్తాడా? ఏమవుతాడో అని చూసి డబ్బులు మోడించాడు దేవుడు యోధాకి. ఈరోజు నీకు కూడా మంచి స్థితిని ఇచ్చాడేమో దేవుడు. హల్లెలూయా. మారుతావని, నీ కొడుకుకి అవాస వయసు వివాహం చేసేదేమో నువ్వు మారుతావని, నీ కూతురికి రావాల్సిన సంతానం వయసు సంతానం ఇచ్చేదేమో నువ్వు మారుతావని, నువ్వు అనుకున్న దానికన్నా రెట్టింపులో నేను స్టోరీ తినకుండా మంచి నీళ్ళు తినేలాగా నేను వద్దున చేసేదేమో దేవుడు నువ్వు మారుతావని, నీ కుటుంబం మారుతుందని, నీ బిడ్డలు మంచి చదువుకుంటున్నారంటే దేవుడు అలాంటి స్థితి నీకు ఇచ్చాడు. నువ్వు మారుతావని, నువ్వు మారగలవని, నువ్వు మార్చే దేవుడు నమ్ముకున్నావని ఈరోజే తెలుసుకో. మార్చే దేవుడు నమ్ముకున్నావు, నిన్ను వదిలే దేవుడు నమ్ముకోవాలా, నిన్ను మర్చిపోయే దేవుడు నమ్ముకోవాలా, నిన్ను ఆశ్రయించుకునే దేవుడు నమ్ముకోవాలా, నువ్వు నిన్ను క్షమించే దేవుడు నమ్ముకున్నావు, నిన్ను ఆదుకునే దేవుడు నమ్ముకున్నావు, నిన్ను కటాక్షించే దేవుడు నమ్ముకున్నావు, నిన్ను సరిచేసే దేవుడు నమ్ము, నేను చక్కని దేవుడు నమ్ముకున్నావు అమ్మా. నువ్వు ఆ దేవుడు నమ్ము. వెనక్కి నాకు దేవుడు విలువ తెలుసుకో. ఒకటి ఆత్మ విలువ, ఇంకోటి రక్షకుని విలువ. రక్షకుని విలువ ఎంత భాగ్యమండి. ఆ తల్లి అంటది, మీకు అర్థమవటం కోసం, దయాప్రాప్తురాలంటే ఆమె ఏమంటుంది తెలుసా? నాకు కలుగులుగాక అంటది. ఎందుకంటే ఆమె తెలిసింది యేసయ్య విలువ. మరియమ్మకు తెలిసింది కన్యక గర్భవతి అయితే ప్రపంచంలో చాలా మంది అవమానిస్తారు, అనుమానిస్తారు. ఈమె ఇంకా పెళ్లి కాకుండా సంతానం ఎలా గర్భవతి ఎలాగైందని. అది కూడా ఇష్టపడింది. ఎందుకంటే ఆమెకి గర్భం కంటే ఆమె ఎంతకంటే ఆ దేవుడి విలువ ఆమెకు తెలిసింది. చిన్న 17-18 సంవత్సరాల వయసులో ఆ దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు ఇస్కరియోతు యూదాతో, స్వయంగా నడుస్తున్నాడు ఇస్కరియోతు యూదాతో. యూదా ఏమైనా మారాడా? దేవుడి విలువ తెలుసుకున్నాడా? ఈరోజు సహోదరి సహోదరుడా, నువ్వు తెలుసుకోవాలి సమయం విలువ, సమయం పోగొట్టుకోవద్దు. నువ్వు తెలుసుకోవాలి నీ ఆత్మ విలువ, ఆత్మను పోగొట్టుకోవద్దు. నువ్వు తెలుసుకోవాలి రక్షణ విలువ, రక్షణ పోగొట్టుకోకూడదు. నువ్వు తెలుసుకోవాలి నీ యొక్క జీవిత విలువ, జీవితం పాడు చేసుకోకూడదు, శీలం పాడు చేసుకోకూడదు. ఏమైనా స్త్రీలు, ఏమైనా పురుషులు శీలాన్ని పాడు చేసుకోకూడదు, జీవితం పాడు చేసుకోకూడదు, బతుకు పాడు చేసుకోకూడదు, పాడిన వాళ్ళు తిరగకూడదు, పాడిన వాళ్ళతో మాట్లాడకూడదు. నీ కాలేజీలో, నీ స్కూల్లో ఎక్కడైనా దేవుడి కోసం ప్రతిష్ఠించబడిన దానివని, ప్రతిష్ఠించబడిన వాడవని, ప్రత్యేకించబడిన దానివని, ప్రత్యేకించబడిన వాడు, నువ్వు నాజీ చేయబడ్డావని, నువ్వు నాజీ చేయబడిన దానివని, నువ్వు రక్షించబడ్డావంటే, ఏ శక్తుల్లో కడగబడ్డావంటే క్రీస్తు బాప్తిస్మంతో నిన్ను అలంకరించాడు, ధరించుకున్నాడని గుర్తించు. నువ్వు తప్పడానికి వేసావా?
నీ కళ్ళు గుడ్డిదనం వచ్చేసింది. నువ్వు విన్న వాక్యం గొప్పదవచ్చేమో, నువ్వు చెప్పే సేవలు అంతర్జాతీయ వర్తమానికి రావచ్చేమో, సంఘానికి 10 లక్షల మంది రావచ్చేమో, కానీ నువ్వు వెళ్తున్న సంఘం కాదు, ముందు నువ్వు ఎలా ఉన్నావు. ఎవరితో ఉన్నాడు? నిస్కృత ఎలీషాతో ఉన్నాడా? ఎలియాతో ఉన్నాడా? మోషేతో ఉన్నాడా? మోషేని కలిగిస్తున్న దేవుడితో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య అంటాడు, మోషే కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, వాడే నేను అంటాడు యేసయ్య. మోషే కన్నా గొప్పవాడిని, అబ్రహాము కన్నా ముందున్నా నేను. ఆయనతో ఉండి ఎలీషా గారు, క్షమించండి, ఇస్కరియోతు యూదా ఏం చేస్తే తెలుసండి, డబ్బులు మూటలో డబ్బులు. అలా ఉంటే దేవుడికి బ్యాడ్ నేమా గుడ్ నేమా? మంచి పేరు వస్తుంది, యేసయ్యకి చెడ్డ పేరు వస్తుందా? చెడ్డ పేరు. ఆలోచించేదమ్మా, నువ్వు గుడితనం ఉంటే మొదట చెడ్డ పేరు వచ్చింది నీ ఆత్మకి, తర్వాత నీ కుటుంబానికి, తర్వాత దేవుడికి. మొదట నీ ఆత్మీయ జీవితం గుర్తించు. గుడితనం నుంచి లేకు. నీ జీవితంలో దేవా నీ విలువ నాకు తెలియాలి. ఎవరి విలువ తెలియాలి మనకి? దేవుడి విలువ తెలియాలి. దేవుడు సంఘం విలువ తెలియాలి, సేవకుడు విలువ తెలియాలి. ప్రవక్త అనేవాడంట స్వజనుల మధ్యలో ప్రవక్త కాదంట. స్వజనుల మధ్యలో ప్రవక్త ఏం కాదంట? ప్రవక్త కాదంట. అందుకనే దేవుడు అన్నాడు, స్వజనుల మధ్య నేను సూచికలు చేయను అంటాడు. స్వజనుల మధ్య ఏం చేయడానికి దేవుడు అంటే అర్థం ఏంటి? ఎవరైతే సావుడికి విలువలో వాళ్ళకి దేవుడు సావుడు ఏ క్రియలు చేయరు, అది అద్భుతాలు చేయరు. ఎందుకు చేయరు? వాళ్ళకి ఏం లేదు లోపల. సేవలు అంటే విలువ లేదమ్మా చెల్లి. అలా ఉండకూడదమ్మా మీరు. అది ఎన్నో జోడించి చెప్తున్నాను మీకు, అలా ఉండకూడదు. సంఘానికి మీరు చికెనేసి పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఒక ముద్ద అన్నం పెట్టే అవకాశం ఉన్నప్పుడు నీకున్న రక్షణ లేని వాళ్ళకంటే, వాళ్ళు ఎవరో నువ్వే పెట్టుకో ఆ పేరు. రక్షణ లేని వాళ్ళు బంధువులు, స్నేహితులు, ముఖ్య స్నేహితులు ఎవరో నువ్వే పెట్టుకో, నేను చెప్పట్లేదు. వాళ్ళకంటే రక్షణ పొంది చర్చిలో మీకోసం ప్రతి 360 రోజులు గొలుసు కాతకు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నారే, వాళ్ళకి స్థానం ఇవ్వండి మీరు మీ జీవితంలో. అప్పుడు మీకు దేవుడు విలువ తెలుసుంటు. ఆలోచించండి. బంధువులు పిలవండి, ముఖ్య స్నేహితులు పిలవండి, కానీ వాళ్ళు పిలవకూడదు అంటే బాగా అలా అపార్థం చేసుకోమాకండి. మీ కళ్ళు తెలవబడాలి. మీ స్థానం ఎవరికో తెలుస్తా లోపల దేవుడికి. ఎందుకంటే దేవుడి విలువ తెలిసింది కాబట్టి మీకు. యేసుక్రీస్తు స్థానం అంటే డబ్బు. అందుకే చూడండి, దేవుడిని అమ్మేస్తాడు వెండి నాణ్యాలకు. ఇక్కడ చూడండి, మత్తయి సువార్తలో నుంచి 27వ అధ్యాయంలో చూడండి, యేసుక్రీస్తు అంటే ప్రధాన యాజకుడి వద్దకు తీసుకెళ్ళి అమ్మేస్తాడండి. 27వ అధ్యాయం మొదటి వచనం. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరినీ కాదు ఒక్కసారి 26 అధ్యాయం వచ్చిన చెప్తా ఉంటాను. వెండి నాణ్యాలకు అని ఉంటుంది. వచ్చిన తెలియదు, చూద్దాం. 26:15 చూద్దాం. 26:15 12 మందిలో ఒకడు. అందరూ చూద్దాం. 26:14 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయన మీకు అప్పగించిన ఎడల. ఈయన వెళ్ళారండి. చూడండి అసలు ఎంత దారుణం. ఈయన వెళ్ళి నేను మీకు అప్పగిస్తాను, యేసయ్యని అప్పగించిన ఎడల నాకేమి ఇద్దరిని వారిని అడిగాను. దేవుడినే అమ్మేస్తున్న స్థితికి వచ్చేసింది పరిస్థితి. అమ్మేస్తాను, అప్పగిస్తాను, నాకేమిస్తారు మీరు? అందుకు ప్రధాన యాజకుడు కొన్ని వెండి నాణ్యాలు తూచి 30 వెండి నాణ్యాలు తూచి ఇదిగో ఆయన అప్పగించునికి 30 వెండి నాణ్యాలకు ఇస్తాను. యేసుని అమ్మేశారని వెండి నాణ్యాలకు. అలాగే యేసుతో కూడా యేసుతో అమ్మేశారండి. చూసారా అమ్మ, చెల్లి, తమ్ముడు, అపోస్తల కార్యాలండి. యేసుతో కొంచెం ముగించుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 5 నిమిషాలు ఉంది. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం అండి. యేసుతో అమ్మేసిన తర్వాత ఏమైపోయాడు, ఎంత గుడ్డితనంతో ఉన్నాడు చూడండి. ఒకటి చెప్పాలి, మీరు ఆత్మ విలువ తెలుసుకోవాలి. చెప్పండి, గెహాజీ ఏం తెలుసు కదండి? ఏమొచ్చింది ఆ గెహాజీ గారికి? గుడ్డితనం. లయోదిక సంఘం ఎవరన్నారంట? గుడ్డివాడు. దేవుడిని సత్యాన్ని గుర్తించిన వారు. సమాజాన్ని గుర్తించారు, బంగారం గుర్తించారు, వెండి గుర్తించారు, ఇక్కడ భోగిగణను గుర్తించారు, ఇక్కడ ఆయుడుగణను గుర్తించారు. కానీ ఆ ఆయుడుగని కలగజేసిన భూమి సృష్టికర్త, భూమి ఆకాశాన్ని కలిగించిన సర్వశక్తి గల దేవుడిని గ్రహించలేదు, కనుగొనలేదు. వాళ్ళ గుడ్డితనం వచ్చారు. యేసు వాక్యం చెప్తున్నాం, గెహాజీ మంచి వ్యక్తితో ఉన్నాడు, కానీ ప్రయోజనం లేదు. ఇస్కరియోతు అయితే యేసు ప్రభుతోనే ఉన్నాడు. ఎంత భాగ్యం. ఆ ఛాన్స్ అతను వదులుకొని ప్రపంచంలో ఎవరికి ఇచ్చినా కూడా
ఆ గొప్ప భాగ్యం వదులుకోవాలి మరియమ్మ. అందుకే ఈరోజు మరియమ్మ మారుమోగిపోతుంది. ఛాన్స్ పోగొట్టుకోలేం తన సంతానం చేసేపడతాను. యూదయ బెత్లెహేము ఆనందపడింది, యెరూషలేము ఆనందపడింది, యేసు మాదిరి పుడుతున్నాడని సంతోషపడింది. పశువుల పాక ఆనందపడింది, సత్రం ఆనందపడింది, యేసు కొట్టులతో చుట్టూ తీసుకొచ్చారని. గొల్గొతా కొండ కదిలించబడింది పరిశుద్ధ రక్తం చిందించబడినప్పుడు. అలాంటి విమోచకుడు ఎస్కేలు ఏదో చూస్తున్నాక ఎంతో మంది స్వస్థపరిచిన దేవుడు, ఎస్కేలు ఏదో చూస్తున్నాక ఎంతో మందిని బాగు చేసిన దేవుడు, బలపరిచిన దేవుడు, దీవించిన దేవుడు, మేలు చేసిన దేవుడు. అయితే ఎస్కేలు ఎలా గడిచింది ఆ మనసు అంటే గుడ్డితనం వల్ల. ఆలోచించుంది, ఏదో ఒక పొరపాటు లేకుండా మనం ఎక్కడ కూడా పడిపోము. చాలా మంది పొరపాటు ఎదుర్కోరు, వెంటనే కొంతమంది ఎదుర్కొంటారు. ఎందుకని ఇలా జరిగింది మిస్టేక్ అని ఎదుర్కొంటారు, కొంతమంది ఎదుర్కోరు. ఇసుక 3 సంవత్సరాల సమయం ఇచ్చిన ఎత్తుక్కోవాలా, డబ్బు మూడు ఇచ్చినా ఎత్తుక్కోవాలి, ఇంకా పాడైపోయాడు. పోస్ట్ పెంచాడు దేవుడు, పాడైపోయాడు. ఇంకా ఇచ్చాడు దేవుడు, ఇసుక అని పాడైపోయాడు. చెల్లి తమ్ముడు, మీకు 2 చేతుల గురించి మనం చేస్తాం. మీటింగ్లు పెట్టి ఎందుకు తెలుసా మనం లెగటానికి. హల్లెలూయా. ఇప్పుడు ఒక దైవజనుడు ఫోన్ చేశాడు, వాళ్ళ రాత్రి వాక్యం చెప్పే దైవజనుడు ఫోన్ చేసి అడుగుతున్నారు, అన్న సువార్త చెప్పాలా, విశ్వాసం బలపరచాలా అడిగారు. నేను చెప్పాను, విశ్వాసం బలపరచాలా, పడాలన్నా. అదేనా? అదే మా కోరిక. సంఘ విశ్వాసం 5 మందిని కాపాలా, కానీ పౌరంలో ఉండాలంటే ఏదో అపేక్షించి కదన్నా. ఆయన వెరీ గుడ్. ఇది ఇలాంటి పదం చాలా తక్కువ మంది చెప్తున్నారు ఈ రోజుల్లో. ఎందుకు తెలుసా, మన జీవితంలో మనం బలపడాలి. ఎక్కడ ఏ కొమ్మ నుంచి చెక్కబడ్డం మనకు తెలియాలి. మన దేవుడు ఎలాంటి వాడు. గుడ్డివాడు మన యేసయ్య చెప్పండి. మరి మనది గుడ్డివాడుగా ఉన్నాం. మన యేసయ్య గుడ్డివాడు కానప్పుడు, మన యేసయ్య కన్నున్నప్పుడు, మన యేసయ్య ఆత్మ విలువ తెలుసు. అందుకని ఆయన మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, పావురం లాగా దిగి వచ్చింది. ఆత్మ అతనిలో తోసుకుపోయింది. విలువ తెలుసు ఆయనకి, ఆత్మ విలువ, తండ్రి విలువ తెలుసు ఆయనకి. అలాగే యేసు నమ్ముకున్నాను, నీకు యేసు విలువ తెలుసా? నీకు అసలు బైబిల్ విలువ తెలుసా? బైబిల్ విలువ తెలుసా? తమ్ముడా, చెల్లి, అన్న, మందుల విలువ తెలుసా? సేవల విలువ తెలుసా? సేవల కాలు అంటుకున్న దుమ్ము విలువ తెలుసా మీకు? దేవుడు తెలుసు సేవల కాలు తిరిగిన దుమ్ము. సేవ కూడా నేను ఏ పట్టణంలో రావద్దంటే ఆ పట్టణంలో కాలు దుమ్ము దులిపే సాక్ష్యం చెప్పుతుంది దుమ్ము అని చెప్పాడు దేవుడు. సేవకుడు విలువ కట్టాడు దేవుడు. సేవకుడు నోటు సేవకుడిలో ఆత్మ పెట్టాడని చెప్పాడు దేవుడు. సేవకుడు మాట ఊడిపోస్తాడని చెప్పాడు దేవుడు. సహోదరి సహోదరుడా, సేవకుడు ఏ కుటుంబానికి వెళ్తే ఆ కుటుంబంలో దీవెన సమాధానం కల్పించు. ఆ కుటుంబంలో యోగులు ఉంటే ఆ కుటుంబం దీవించబడతాయని చెప్పాడు దేవుడు. నీకేం తెలుసు? బంధువుల మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, వాళ్ళకు మర్యాద చేయాలనుకున్న ఆకాంక్ష, ఆ కోరిక, తృష్ణ, నీ కన్న తండ్రికి పెట్టాలనుకున్న తృష్ణ, నీ ఆత్మీయ తండ్రి గురించి, సంఘం గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? సహోదరి సహోదరు, ఈ సేవలు దేవుడు నడిపిస్తుంది 2 మోకాళ్ళ మీద. హల్లెలూయా. అంటే ప్రార్థన మీద సంఘాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తున్నాడు. డబ్బుల మీద, బంగారం ఇస్తున్న వాళ్ళ మీద కాదు ఈ సంఘాన్ని దేవుడు నడిపించేది. సహోదరి, కన్నీటి ప్రార్థన మీద, మూలిగే ప్రార్థన మీద, ఉపవాస ప్రార్థన మీద, కడుపులో ఆకలి రాకుండా చూసుకోమని డాక్టర్ చెప్పిన కడుపుని 12 గంటలు 8 గంటలు ఆకలి ఉంచుకొని కన్నీని కక్షలు ఎందుకు తెలుసా? సంఘం పరలోకంలో నిలబడాలి. ఇసుక లాంటి వాడిని సాతాను దొంగిలించింది, సంఘాన్ని దొంగిలించకూడదని కాంక్ష కాపరికి ఉండే ఆకాంక్ష. అది దేవుడు పెట్టిన ప్రత్యక్షత. హల్లెలూయా. ఒక్క గొర్రె కూడా తప్పిపోకూడదు. ఒక్క గొర్రె తప్పిపోయింది, ఈ రోజు ఆ గొర్రె తప్పిపోకూడదని ఆ గొర్రెల కాపరి, మంచి కాపరి యేసుక్రీస్తుని మనం యేసుక్రీస్తుని మనం సంఘానికి అధ్యక్షుడిగా పెట్టి, యేసుక్రీస్తు సంఘానికి తండ్రిగా పెట్టి, యేసుక్రీస్తు ఈ సంఘానికి యజమానిగా పెట్టాం. హల్లెలూయా. ఆయనే మంచి కాపరి, ఆయన గొర్రెల కాపరి, ఆయనే ప్రధాన కాపరి. తల్లి తెలుస్తావు ఈరోజు నీ జీవితంలో ఎక్కడి నుంచి ఉన్నావు, ఎక్కడ పడిపోయి ఉన్నావో. వెళ్ళిపోదు అది ఎక్కడి నుంచో చెప్పిన గెహాజీలాగా కుష్ఠరోగం తెల్లద్దు మీరు. ఇస్కరియోతు ఎలాగైపోయాడు తెలుసా? తర్వాత 30 వెండినాణాలు యేసు అమ్మేసిన ఇస్కరియోతు ఏమైపోయాడు తెలుసా? సహోదరి సహోదరుడా, అపోస్తలుల కార్యాలు చూడండి, 1వ అధ్యాయంలో చూడండి, 17, 17. అతడు మనలో ఒకటిగా ఎంచబడిన వాడై, ఇస్కరియోతు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యొక్క పరలోక రాజ్యం సింహాసనం వెళ్ళేటట్టుగా పాలు పొందిన పరిచర్యలో ఈ యూదా, ఈ ఇస్కరియోతు ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి, వెండి నాణ్యాలు 30 వెండి నాణ్యాలు ఇచ్చి ఒక
పొలం కొనెను. ఒక పొలం కొన్నాడు. అది తల క్రిందుగా నడిమికి బద్దలైనందున ఆయన ఉదేసుకున్నాడు చనిపోదామని, కింద పడ్డాడు, తలకాయ పగిలిపోయింది, పొట్ట పగిలిపోయింది, నడి మధ్యన నడిమికి బద్దలైనందున పొట్ట బద్దలైనందున అతడి పేగులన్నీ బయటికి వచ్చెను. ఆయన పేగులన్నీ బయటికి బయటకు వచ్చు. ఇలా చనిపోయాడు ఇస్కరియోతు యూదా. లాస్ట్కి ఎవరో తెలుసు ఇస్కరియోతు యూదా? యేసయ్య పక్కన పని సింహాసనం, ఒక సింహాసనం కూర్చోవాలని దేవుడు ఇచ్చిన వాడు. ఆ భాగ్యం అందించే ఇస్కరియోతు యూదాకి స్వయంగా దేవుడు పిలిచి, ఇదిగో ఇస్కరియోతు యూదా నా సింహాసనం కూర్చున్నానా అని చెప్పాడు. నీకు అదే స్థానం ఇచ్చాడు పరలోకంలో, నాకు అదే స్థానం ఇచ్చాడు పరలోకంలో. ఎందుకు తెలుసా సహోదరుడు? నువ్వు బుద్ధితనంతో ఉండకూడదు. ఎలా ఉండకూడదు చెప్పండి, ఎలా ఉండకూడదు? నీకు రెండు విలువలు తెలియాలి. ఒకటి ఆత్మ విలువ తెలియాలి. ఏ విలువ తెలియాలి? ఒకటి. రెండోది రక్షకుడు యేసు విలువ తెలియాలి. ప్రార్థన చేసుకుందామన్న తమ్ముడు, చిన్న ప్రార్థన, లైవ్లో ఉన్న వాళ్ళ కోసం చిన్న ప్రార్థన. అందరూ కూడా నుంచుంటారా చెల్లి? అందరూ నుంచుంటారా అమ్మ? మీరేం చేతులు పైకెత్తుతారా? దేవా, నేను ఆత్మ గుడికాండ నుంచి, క్రీస్తు గుడికాండ నుంచి నన్ను విడిపించున్నాను, నేను లేవనెత్తున్నాను. నువ్వు తెలిసి లైవ్లో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థించండి. పరిశుద్ధుడు అయిన సర్వ సృష్టికి ఆధారపోతున్న తండ్రి, లైవ్లో ఎంతమంది చూస్తున్నారు వాళ్ళని బట్టి నీకు వందనాలు. రెండో ఆరాధన 11 గంటలకు వాక్యం స్టార్ట్ అవుతుంది ఆయన. మీరే లైవ్లో మాట్లాడుతుంది. సాయంత్రం మళ్ళీ 8 గంటలకు లైవ్లో వాక్యం స్టార్ట్ అవుతుంది ఆయన. 7 గంటలకు పాటలు స్టార్ట్ అవుతుంది ఆయన. మీరే సహాయం చేసి సర్వ సమృద్ధి తగ్గించి ప్రతి బిడ్డను తన జీవితంలో లయోదిక సంఘంలో గుడ్డి వాళ్ళు ఉన్నట్టుగా సంఘాల్లో ఈరోజు కొంతమంది గుడ్డి వాళ్ళుగా, అసలు దేవుడు ఎదిగిన వాళ్ళుగా, పరిచయం చెయ్యండి అంటే మీనా ఇదా చేయను అని పరిచయ విలువ తెలియని వాళ్ళు, చెయ్యొద్దు అంటే సావు విలువ తెలియని వాళ్ళు, రకరకాలుగా ఏదో ఒక ప్రయాణంలో ముందుకెళ్ళిపోతున్నారు. ఎవరు అడిగితే మేము వెళ్ళే చర్చి భారతదేశంలో అత్యంతమైన పెద్ద చర్చి, 5 కోట్ల మంది వస్తారు చర్చికి. ఆ చర్చి పాస్టర్ గారు నాకు బాగా తెలుసు. నేను ఆ పాస్టర్ గారి రైట్ హ్యాండ్. నేను ఆ పాస్టర్ గారి వాడి కుటుంబం దర్శిస్తాను. ఆ పాస్టర్ గారి అతి దగ్గరగా ఉంటాను. నేను ఆ పాస్టర్ గారికి అత్యధికంగా కానుకలు ఇస్తాను, బంగారం ఇస్తాను, పొలం ఇస్తాను, స్థలం ఇస్తాను, వెండిస్తాను. ఆయన మా ఇంటికి వస్తారు, మాతో చాలా సమయం స్పెండ్ చేస్తారు అని చెప్పుకుంటూ జీవించే జీవితం మాకు వద్దు ఆయన. గెహాజీ ఎలీషా దగ్గర నుంచి కుష్ఠరోగి వెళ్ళిపోయాడయ్యా. ఇస్కరియోతు యూదా బద్దలైపోయి, పొట్ట బద్దలై, పేగులు బయటకు వచ్చి తలకిందులో చనిపోయాడయ్యా. అలాంటి జీవితం మాకు వద్దని యేసునాడు వద్దని. ఆమె అందులో కూడా మోకరించిన పాట చూద్దాం. చెల్లి, తల్లి, తమ్ముడు, అన్న, యేసే మన జీవితం. చిన్న మందైనా అందులో మోకరించుద్దాం. అందులో మోకరి